ఒక 2-3 సార్లు మీరు వచ్చి వెళ్దామంటేనే మా పరిస్థితి అలా అవుతాయి. మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉంటారంటే ఎలా నుంచి ఉంటారు? ఇంత అరవై సంవత్సరాలు ఉంటుంది. అర్ధరాత్రి కూడా నేను హైదరాబాద్ వరకు ఉంటాను. అర్ధరాత్రి పొద్దున్న 9 వచ్చిన 10 వచ్చిన మన డిపో కదా, మన ఆర్టీసీ డిపార్ట్మెంట్ కదా, మన గవర్నమెంట్ బస్ కదా మన ధైర్యంతో వస్తాం. బయట బాబు తీసుకెళ్తా వస్తాను. ఆ టైంలో నైట్ వచ్చేటప్పుడు కొంచెం ఘాటంగా ఉంటుంది. కానీ ఆర్టీసీ బస్సు ప్రశాంతంగా అదొక ధైర్యం. అది మీరంటూ నాకు మగవాళ్ళకి సపోర్ట్ ఉంది, ఎస్. కానీ ఆడవాళ్ళకి సపోర్ట్ ఎక్కువగా కావాలండి. మన చుట్టాల్లో మన చుట్టూ ఎప్పుడు ఒక ఆడపిల్లని చదువుకుంటాను, నా కాలేజ్కి వెళ్తాను, ఆ సిటీలో దగ్గరికి వెళ్తాను అంటే ముందుగా వద్దనేది అత్తమ్మో పిల్లో వేరే చుట్టాలు. దయచేసి అక్కడ నుంచి నేను కొంచెం ఆ పాపకి సపోర్ట్ ఇచ్చి చూడండి, మీ పేరు నిలబెట్టి కలుగుతున్నానండి. కాబట్టి ఆడవాళ్ళకి కావాల్సిన సపోర్టే ఆడవాళ్ళ నుంచి. ఎందుకు చెప్తున్నానంటే మన పోయిన వారం మా కాలేజ్ నుంచి సెకండ్ ఇయర్ ఉన్న పాప ఎక్సలెంట్గా మాట్లాడింది, మంచి గాత్రం. అసలు అక్కడ నుంచి ఉందంటే ఈ మొత్తం మైక్ అవసరం ఉంది, అంత బాగా మాట్లాడు. కానీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ చాలా బాగా అనిపించింది. ఉంటే అడ్వాన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆ పని అంటే మార్పు వచ్చిందా? కొన్ని కేసెస్లో వచ్చింది, ఇంకా కొన్ని కేసెస్లో కావాలి. ఎప్పుడు వచ్చింది? మనందరం కలిసి ఒకటే వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, మనకి మనం సపోర్ట్గా ఉండాలి. ఇంకా పనిచేసే వాళ్ళని నేను ప్రౌడ్గా చెప్తాను. మా మదర్ హౌస్ వైఫ్, ఆడవాళ్ళే నేను ఇలా ఉన్నాను. హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా మనము శక్తి, మనందరం కలిస్తేనే ఈ సొసైటీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మరొకసారి హ్యాపీ హెల్తీ వరల్డ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. సిబ్బంది అందరికీ, కార్మికులందరికీ కూడా నమస్కారం. మహిళా సోదరీమణులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అంటే అందరికీ తెలిసిన విషయమే. ఇంతకుముందు మన మహిళ చెప్పినట్టు స్త్రీ లేనిదే సృష్టి లేదు, సృష్టి లేకుంటే మనం లేదు. మహిళ తన జీవిత కాలంలో వివిధ వయసులో వివిధ రకాల పాత్రలు బోధిస్తూ ఈ సృష్టికి సహకరిస్తుంది. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, అక్కగా, భార్యగా, కూతురిగా ప్రతి పాత్రలో తనదైన శైలి చూపిస్తూ మన అభివృద్ధికి దోహదపడతాం. సో ఒకప్పుడు కేవలం ఇంటి వరకే పరిమితి అయ్యేది, కానీ ఇప్పుడు అలా లేదు. మహిళలు కూడా ప్రతి రంగంలో రాణిస్తున్నారు. మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, మహిళలు కూడా బిజినెస్ చేస్తున్నారు, మహిళలు కూడా స్పోర్ట్స్లో పాల్గొంటున్నారు. ప్రతి రంగంలో మహిళలు లేని రంగం లేదు. ఇప్పుడు మన ఆఫీసులో కూడా కండక్టర్ లేడీ కండక్టర్స్ లేకపోతే ఇప్పుడు మన ఆఫీసులో కూడా లేడీ కండక్టర్ ఉన్నారు. సో దీన్ని మనం ఉపదేశంగా చూసుకోవచ్చు. ప్రతి మహిళ ప్రతి రంగంలో రాణిస్తుంది. సో పొలిటికల్ కూడా రాణిస్తున్నారు. సో ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. అంతేకాకుండా మహిళలు లేదే కుటుంబం గడవదు. కుటుంబం సాఫీగా నడవాలంటే స్త్రీ పాత్ర ఎంతో అవసరం. ఉద్యోగం, అలాగే మహిళలు ఉద్యోగం చేసినట్టయితే తను రెడీ అవ్వాలి. ప్లానింగ్ చెప్పినట్టు మనం చాలాసార్లు అంటారు మన కండక్టర్ కూడా ఒక 5 నిమిషాలు ముందు వస్తే ఏమైతే అని చెప్పేసి. కానీ 5 నిమిషాలు ముందు రావాలంటే ఎంత కష్టపడాలనేది ఆ ప్రయాణికులకు తెలుసు, మనకు తెలుసు. సో కొన్ని సందర్భాల్లో మనం కూడా ప్రయాణికుల్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటున్నారు, మనం కూడా వాళ్ళని అదే విధంగా అర్థం చేసుకోవాలి. సో ఈ సందర్భంగా మనకు ఆర్టీసీ వెనకేముంది మెన్ ఉంది. వాళ్ళు కనుక మనకి 100% మనకి సపోర్టివ్ గా ఉండి నువ్వు వెళ్ళో నేను చూసుకుంటాను, నువ్వు దేనికి భయపడకు. ఇప్పుడు మనం చాలా హస్బెండ్స్ ఉంటారండి, పొద్దున్నే లేచి ఉరుకుల పరుగుల మీద వర్క్స్ చేసుకొని ఆఫీస్కి టైం అయిపోతుంది, కాలేజ్కి టైం అయిపోతుంది, బస్సు మిస్ అవుతుంది, హడావిడిగా కిందికి వచ్చేస్తాం, బస్సు వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితి ఇంట్లో హస్బెండ్ వాళ్ళ వెహికల్ మీదనో తీసుకొని వెళ్ళి డ్రాప్ చేసి కూడా అసలు లేదని చెప్పట్లేదు. మహిళలు ఓర్పు ఉండాలి, బోధే ఉండాలి, సహనం ఉండాలి. కానీ ఆ ఓర్పు సహనం అనేది చాలా మందిలో చాలా తక్కువైపోతుంది. నేను మహిళల్ని అనడం అని కాదు, నేను చాలా గర్వపడుతున్నాను. నేను మహిళగా ఉండడాన్ని, నేను ఇన్ని రోజు పే చేసుకుంటున్నాను, ఇంట్లో లేస్తున్నాను, ఒక
దగ్గర. ఆ రాత్రిలో వెళ్తూ ఉంటారు. కొన్ని బస్సెస్ ఏది నా సైడ్ లేదని కాదు, కొందరు స్ట్రాంగ్ గా ఉంటే ఆ బస్సులో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరికీ టికెట్స్ తీసుకోవాలండి. అన్ని రకాల మనుషులు ఉంటారు. మేమేం చేస్తాం, మేము క్లాస్కి వెళ్తాం, వాళ్ళే ఎందుకంటే ఇంట్లో మీ వెనక మీ హస్బెండ్స్ కానీ తండ్రులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ సపోర్ట్ లేని సమాజం ఎలా ఉందంటే ఒక బయటకు వెళ్తే సపోర్ట్ చేసేదే కన్నా అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. ఏం చేసావు అలా కాదు, సపోర్ట్ కలుగుతున్నాయా అని కనుక్కొని వాళ్ళ యొక్క ఒత్తిడిని తగ్గించండి. ఒత్తిడి 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 అనుకుంటే ప్రతి చోట ఒత్తిడి ఉంటుందండి. ఒత్తిడి లేని ఉద్యోగమే లేదు. కానీ అది కూడా మనం చాలా సంతోషంగా హార్ట్ఫుల్ గా మనం ఏ జాబ్ చేసినా కూడా మనం మెంటల్ గా రిలాక్స్ అవుతాం. అయ్యో లేచిన దగ్గర నుంచి ఉరకాలా చేయాలి, ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వండాలి, మళ్ళీ వచ్చాము అనుకుంటే అది అలాగే ఉంటది. మన మైండ్ సెట్, మన సంతోషము అంతా మన చేతుల్లోనే ఉందండి. సో అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు. ముఖ్యంగా మీ పాత్ర నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ మహిళలను సన్మానించాలి, వాళ్ళకంటూ రోజు వాళ్ళని గుర్తించాలని ఈ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసిన మన డిఎం సార్ రవికుమార్ సార్ చాలా కృతజ్ఞతలండి. అంటే ఒక్కరోజని కాదు, ఒక్కరోజు ఎందుకు పెట్టాము అంటే అట్లీస్ట్ ఆ రోజన్నా వాళ్ళు చేసిన దానికి గుర్తింపు లభిస్తుంది అని చెప్పి మనము బూజు దులపడము, ఇంకేదో వండడము, ఇంకేదో చేయడం మేడం అన్నట్లు మన కోసం మనం ఆలోచించుకోవడం లేదు. అలా అని జెంట్స్ కూడా చాలా సపోర్టివ్ గా ఉంటున్నారు. మనం వాళ్ళని వెళ్ళలేదు, మనం ఇంకా జాబ్ చేసుకోలేము. ప్రతి దానికి నువ్వెక్కువ నేను ఎక్కువ, నేను జాబ్ చేసి ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతంగా ఉన్న మహిళ డ్యూటీలో కూడా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ గొడవల మధ్యలో ఇంకా ఏదో 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 బాధలతోటి మనం వచ్చి డ్యూటీ చేసుకోం, మైండ్ అంతా అక్కడే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చి డైవర్ట్ అయిపోవాలి. అండ్ ఇంకా అంటేనే సేఫ్టీ, ఫస్ట్ సేఫ్ సైడ్. నాకు కూడా పిల్లల్ని ఎగ్జామ్ సెంటర్కి పంపించాలి. ఎలా పంపించాలి? 800 మంది ఉన్నారండి మా కాలేజ్లో పిల్లలు. ఎలా పంపించాలంటే ఫస్ట్ ఆర్టీసీలో డిపోకి వెళ్ళండి, ఆర్టీసీ బస్సులనే ప్రిఫర్ చేయండి. అంటే దీనికోసం ఇంకోటి టైం, మేము ఎంత ఉరుకులు పరుగుల మీద వచ్చినా కండక్టర్లకి డ్రైవర్లకి కూడా అది ఈ టైంకి బస్సు డిపోకి రీచ్ అవ్వాలి కాబట్టి లేట్ చేయకూడదు. దాన్ని మేము అర్థం చేసుకుంటాం, కొన్ని విషయాల్లో మీరు కూడా అర్థం చేసుకుంటారు. ఇంకా బస్లో డ్రైవర్లు జెంట్సే ఉంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ కూడా చూస్తున్నాను నేను. అదే మేడంకి ఇబ్బంది అవుతుంది, టికెట్లు తీసుకోలేకపోతుంది, కొంచెం స్లోగా చేద్దాం, కొంచెం ఆపుదాము, కొంచెం కష్టం అవుతుంది, ఇలా అర్థం చేసుకునే డ్రైవర్లని నేను డైలీ ఆర్టీసీ బస్సులోనే వస్తున్నానండి. నేను ప్రతిదీ గమనిస్తూ ఉంటా, ఆ డ్రైవర్ ఎంత సపోర్టివ్ గా ఉంటున్నారు వీళ్ళకి. సో ఈ సపోర్ట్ లేదా ఎవరు చేసుకోలేరండి. ఆ కండక్టర్ ఎక్కడో వేలాడుతూ కిందో అక్కడో ఇక్కడ ఉండలేదు. మనిషి నుంచోలేనంత ప్లేస్ లో తోసుకుంటూ వెనకకి ముందుకి తిరిగి టికెట్స్ తీసుకోవడం, అది చాలా చాలా కష్టమైన పని అండి. దాన్ని కూడా అవలీలగా చేసేస్తున్నారు మహిళలు. నిజంగా అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మన డిఎం గారు అందరు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహాలక్ష్మిలు ప్రయాణించడానికి తగిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. బస్సుల్లో తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టైంకు బస్సులు వేయడం జరుగుతుంది. అలాగే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. కావున మహిళా సోదరులందరూ మన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. మహిళా మనులకు మన ప్రభుత్వం కల్పించిన మహాలక్ష్మి స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థులకు కానీ మహిళా ఉద్యోగులకు కానీ మరి బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వడం వల్ల వారు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. కావున మహిళలందరూ మన ఆర్టీసీ బస్సునే ఉపయోగించుకొని ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి సుఖంగా క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరాలని కోరుకుంటున్నాను. మరొకసారి మహిళా సోదరిమణులకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.